మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎఫ్స్టర్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ జనవరి సెషన్ సంబంధించి రెస్పాన్స్ షీట్. అంటే మై డియర్ స్టూడెంట్స్, మీరు ఏ ఆన్సర్స్ పెట్టారు సిస్టమ్ మీద, మీరు 75 క్వశ్చన్స్కి ఒక 50 60 లేదా మొత్తం క్వశ్చన్స్కో ఈ ఆన్సర్స్ మార్క్ చేశారు కదా, అది వస్తుంది అనమాట రెస్పాన్స్ షీట్. మీరు మార్క్ చేసినాయి క్లియర్గా, ఈ ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్, సెకండ్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ అని మీరు మార్క్ చేసి ఉంటారు కదా, ఒక రకంగా మీ ఆన్సర్ షీట్ అనేది వస్తుంది, అది రెస్పాన్స్ షీట్. తర్వాత కీవర్డ్ ఇస్తారు, ఏ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్, ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది కీవర్డ్ ఇచ్చారు. రెస్పాన్స్ షీట్ కీ. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, ఛాలెంజ్ చేసుకోవాలి కదా, అరే నేను పెట్టిందే కరెక్ట్, ఎన్సీఆర్టీలో ఇది క్లియర్గా ఉంది, బట్ మీకు ఎన్టీఏ ఇచ్చినది రాంగ్ ఉంది అని మీరు ఛాలెంజ్ కూడా చేసుకుని కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇది ప్రొవిజనల్ కీ అని చెప్తారు. సో దాన్ని ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇస్తాను. మై డియర్ పేరెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, నేను ఒక పాయింట్ చెప్తాను. కాలేజ్లో చెక్ చేసి చెప్పారు సార్, నారాయణ చైతన్యలో హాస్టల్లో ఉన్నారు, వాళ్ళు మెసేజ్ చేశారు, మా అబ్బాయికి మా అమ్మాయికి 80 మార్క్స్ వచ్చాయి, 90 మార్క్స్ వచ్చాయి అని చెప్పారు అని. మీరు అది వినండి, నోట్ చేసుకోండి, కానీ మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి కాలేజీలో చెక్ చేస్తే 90 మార్క్స్ ఏమి వచ్చాయి, బట్ వీళ్ళు ఒరిజినల్గా ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్ 140 మార్క్స్ అనమాట. ఏదో జంప్ అయ్యి మిస్టేక్ అయ్యి ఆ ఫుల్ కాలేజ్లో చాలామంది స్టూడెంట్స్ కీస్ చెక్ చేస్తుంటారు, సో అది మిస్టేక్ అయిపోయింది అనమాట. సో ఆ స్టూడెంట్ చాలా నర్వస్ అయ్యి 2 రోజులు బాధపడ్డాడు. తర్వాత డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తే అప్పుడు వీళ్ళకి మార్కులు తెలిసాయి. సో ఇటువంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే పేరెంట్స్, స్టూడెంట్స్ మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి వెరీ క్లియర్గా, ఓకేనా? సో ఇది ఎలా చూసుకోవాలో చెప్తాను. చూడండి, మీరు గూగుల్లో జస్ట్ జేఈ మెయిన్స్ అని టైప్ చేయండి. జేఈ మెయిన్స్ అని టైప్ చేస్తే ఇక్కడ వస్తుంది జేఈ మెయిన్ ఎన్టీఏ అని వస్తుంది ఇట్లా క్లియర్గా. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ అని వస్తుంది. ఓకే, ఇది ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 సెషన్ 1 జనవరి అని వస్తుంది. ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏమి ఇచ్చారో తెలుస్తుంది. ఇది 2 పేజెస్ది ఉంటుంది, 2 పేజెస్ది పబ్లిక్ నోటీస్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్. రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ అంటే మీరు పెట్టిన ఆన్సర్. ఓకే, ఆన్సర్ కీ అంటే వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి కదా, ఒరిజినల్ ఆన్సర్స్ అది. ఓకే, ఛాలెంజ్, మరి మీరు మళ్ళీ ఆన్సర్కి ఛాలెంజ్ కూడా చేసుకోవచ్చు కదా, అది కూడా ఇచ్చారనమాట. సెషన్ 1కి సంబంధించినది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ సార్ బీఈ బీటెక్దే ఇచ్చారా, బీఆర్కి ఇచ్చారంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్టెడ్ జేఈ మెయిన్ 2026 సెషన్ 1 21, 22, 23, 24 and 28 January 2026 పేపర్ 1 బీఈ బీటెక్ అండ్ 29 January 2A బీ ఆర్కిటెక్చర్ అండ్ పేపర్ 2B at 642 సెంటర్స్ లొకేటెడ్ ఇన్ 311 సిటీస్ అక్రాస్ ది కంట్రీస్ అండ్ 15 సిటీస్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. దీని గురించి ఇన్ఫర్మేషన్ అనమాట, దాని ఎన్ని సెంటర్స్ అనేది ఇచ్చారు. ద ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఆఫ్ దేనిది ఇచ్చారంటే పేపర్ 1 బీఈ బీటెక్ అలాంగ్ విత్ క్వశ్చన్ పేపర్స్ విత్ రికార్డెడ్ రెస్పాన్సెస్, మీరు పెట్టిన ఆన్సర్స్ హ్యావ్ బీన్ అప్లోడెడ్ ఆన్ ది వెబ్సైట్, ఈ వెబ్సైట్లో ఫర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టు సబ్మిట్ ఛాలెంజ్. ఎవరన్నా సార్ నేను పెట్టిందే కరెక్ట్, ఎందుకంటే ఎన్సీఆర్టీలో వెరీ క్లియర్ ఇచ్చారు. సో ఆ ఎన్టీఆర్కి తప్పు ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే, నువ్వు ఛాలెంజ్ చేసుకోవచ్చు అనమాట. ఛాలెంజ్ టు ది ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఇఫ్ ఎనీ ఆన్లైన్ బై పేయింగ్ నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ 2000 రూపీస్. 2000 రూపీస్ పర్ క్వశ్చన్ ఛాలెంజ్ అనమాట. అంటే నీకు 2 క్వశ్చన్లు డౌట్ ఉన్నాయి అంటే నువ్వు 400 కట్టాలన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, పర్ క్వశ్చన్ ఛాలెంజ్డ్ యాజ్ పర్ ది ప్రొసీజర్ గివెన్ ఇన్ అనెక్సర్ 1 డ్యూరింగ్ ద పీరియడ్ మెన్షన్ బిలో. ఎప్పటి లోపల మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు అని అంటే జేఈమెయిన్ 2026 సెషన్ 1 4th February నుంచి 6th February 11:50 PM వరకు మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసుకోలేదు, అప్పుడు తప్పున్నా అలానే ఇస్తారు ఆన్సర్కి అంటే నీ బదులు ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి, మహారాష్ట్రలో, గుజరాత్లో, ఢిల్లీలో, లేకపోతే నేనైనా ఛాలెంజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఆన్సర్ కీ చేంజ్ చేస్తారు కదా, కీ చేంజ్ చేసిండ్రు అంటే అది అందరికీ వర్తిస్తుంది అనమాట. అంతేగాని ఛాలెంజ్ చేసిన వాళ్ళకి మాత్రమే కరెక్షన్ చేస్తారు, ఛాలెంజ్ చెయ్యని వాళ్ళకి కరెక్షన్ చేయరంటూ ఉండదు. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి ఎవరి దేశంలో ఎవరు ఛాలెంజ్ చేసినా కీ చేంజ్ అయిపోతుంది. వాళ్ళు దానికి రిఫరెన్స్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇది థర్డ్ ఆన్సర్ ఉండాలి, మీరు సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, ఈ థర్డ్ ఆన్సర్ అనేది ఎన్సీఆర్టీలో ఇక్కడ ఉంది, కావాలంటే చూడండి అని మనం అప్లోడ్ చేస్తాం ఆ డాక్యుమెంట్ని. అది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ కొన్ని క్వశ్చన్స్ కీ చేంజ్ అవుతుంది. సో అలా చేంజ్ అయిందంటే కంట్రీలో రాసిన అందరు స్టూడెంట్స్కి కీ చేంజ్ అవుతుంది. సో మీరేం భయపడకండి, ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో వాళ్ళకే చేంజ్ చేస్తారేమో, ఎవరైతే ఛాలెంజ్ చేయరో వాళ్ళకి చేంజ్ చేయరేమో అని కాదు. ప్రతి క్వశ్చన్కి
అందరు అప్లై చేశారంటే చేంజ్ చేసేది ఉంటే చేంజ్ చేసి అందరు స్టూడెంట్స్కి చేంజ్ చేసేస్తారు కీ. ఓకే, ఇది పేపర్ 1 BE బీటెక్ సంబంధించి. ద పేమెంట్ ఫర్ ది ప్రాసెసింగ్ ఫీ మే బీ మేడ్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ టిల్ 6th ఫిబ్రవరి వరకు 11:50 వరకు. నో ఛాలెంజ్ విల్ బీ ఎంటర్టైనడ్ వితౌట్ రిసీట్ ఆఫ్ ది ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఛాలెంజ్ చేస్తే కుదరదు అంటున్నారు. The fee towards the challenge will not be accepted through any other mode. Next, no challenge will be accepted after 6th February 11:50 PM. After 6th February మీకు యాక్సెప్ట్ చేయరు అని చెప్తున్నారు క్లియర్గా. ఇఫ్ ఛాలెంజెస్ మేడ్ బై ది క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ కరెక్ట్, ఒకవేళ కరెక్ట్ అయింది అనుకో, ద ఆన్సర్ కీ విల్ బి రివైజ్డ్, ఆన్సర్ కీ మొత్తం చేంజ్ చేస్తారు, అండ్ అప్లైడ్ ఇన్ ద రెస్పాన్సెస్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ అకార్డింగ్లీ. చూడండి, మీరు పెట్టిన కీ చేంజ్ చేస్తే అందరికీ మొత్తం దేశంలో ఉన్న అందరు స్టూడెంట్స్కి చేంజ్ అయిపోతుంది. బేస్డ్ ఆన్ ది రివైజ్డ్ ఫైనల్ ఆన్సర్కి ద రిజల్ట్ విల్ బీ ప్రిపేర్డ్ అండ్ డిక్లేర్డ్. నో ఇండివిజువల్ క్యాండిడేట్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ యాక్సెప్టెన్స్, నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఈజ్ ఆర్ ఛాలెంజ్. ద కీస్ ఫైనలైజ్డ్ బై ది ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ ది సెటిల్మెంట్ ఆఫ్ ది ఛాలెంజ్ విల్ బీ ఫైనల్. ఓకే, ఎక్స్పర్ట్సే ఫైనల్ చేస్తారని చెప్తున్నారు అనమాట. సో ఇది వాళ్ళు చేసింది ఫైనల్ అని అర్థం అనమాట. ఇక్కడ ఇచ్చారు అనెక్సర్ 1 ఎలా ఛాలెంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. ప్రొసీజర్ ఫర్ ఛాలెంజింగ్ ఆఫ్ ఆన్సర్కి ప్లీజ్ గో టు ది వెబ్సైట్, ఇది jemain.nta.nic.in వెళ్ళాలి. క్లిక్ ఛాలెంజ్ రిగార్డింగ్ ఆన్సర్కి, క్లిక్ ఛాలెంజ్ రిగార్డింగ్ ఆన్సర్కి మీద క్లిక్ చేసి లాగిన్ విత్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చా వస్తే క్యాప్చా ఎంటర్ చేయాలి. క్లిక్ ఛాలెంజ్ రిగార్డింగ్ ఆన్సర్కి. నెక్స్ట్ యూ విల్ సీ ఎ క్వశ్చన్ ఐడీస్ ఇన్ ద బిలో సీక్వెన్షియల్ ఆర్డర్. JEE మెయిన్స్ ఆర్డర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏముంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. 25 టోటల్ 75 క్వశ్చన్స్. ద ఐడి నెక్స్ట్ టు ది క్వశ్చన్ అండర్ ది కాలం కరెక్ట్ ఆప్షన్ స్టాండ్ ఫర్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ కీ బై NTA వాళ్ళు ఇచ్చిన ఆన్సర్కి ఉంటుంది. ఇఫ్ యూ విష్ టు ఛాలెంజ్ దిస్ ఆప్షన్ యూ మే యూస్ ఎనీ 1 or more ఆఫ్ ది ఆప్షన్ ఐడీస్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ 4 columns బై క్లికింగ్ ద చెక్ బాక్స్. మీరు పెట్టాలన్నమాట, ఇది కరెక్ట్, మీరు పెట్టింది రాంగ్ అన్నట్లు. యూ మే అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆల్సో. అంటే ఇది ఎక్కడి నుంచి మీరు కన్వే చేసుకోవాలి కదా, ఇది ఇక్కడ NCERTలో చూశాను అని చెప్పేసి. సో మీరు అది అప్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ డాక్యుమెంట్స్ టు బి పుట్ ఇన్ సింగిల్ PDF ఫైల్. మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పెడితే అన్ని డాక్యుమెంట్స్, రిఫరెన్స్ బుక్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టాలి. ఆఫ్టర్ క్లికింగ్ యువర్ డిజైర్డ్ ఆప్షన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ పేపర్ 1 BE బీటెక్ స్క్రోల్ డౌన్ అండ్ సేవ్ యువర్ క్లెయిమ్. మీరు చేసిందని సేవ్ కూడా చేసుకోవచ్చు. యూ విల్ సీ అ డిస్ప్లే ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ఐడీస్ యూ హ్యావ్ ఛాలెంజ్డ్. నువ్వు ఏదైతే ఛాలెంజ్ చేసావు అవన్నీ కనిపిస్తాయి మనకు. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్ యువర్ క్లెయిమ్ అండ్ పే ఫీ ఫైనల్లీ. మీరు ఫీజ్ పేమెంట్ చేయాలి. సెలెక్ట్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ పే నాన్ రిఫండబుల్ ప్రాసెస్. దీనికి 200 రూపీస్ మీకు రిఫండ్ రావు. మీరు పెట్టింది కరెక్ట్ అయినా మీకు మాత్రం రిఫండ్ రావు. 200 రూపీస్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఇది ఇచ్చారు. ఇది ఎలా చేయాలి పేమెంట్? డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. సో ఇది సరే, ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది చెప్పండి అని అంటే మీరు మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళండి. ఇక్కడ మీకు క్యాండిడేట్ యాక్టివిటీ ఉంది. క్యాండిడేట్ యాక్టివిటీ ఆన్సర్కి ఛాలెంజ్ ఫర్ JEE మెయిన్స్ 2026 ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే మీకు వస్తుంది. ఇక్కడనేమో ఇది ఇచ్చారు కదా, ఈరోజు పెట్టింది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్, అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఇక్కడ లాగిన్ దీన్ని కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఇది ట్రై చేయండి. నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఒకటేంటి అంటే రెస్పాన్స్ షీట్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీరు మార్క్ చేసిన ఆన్సర్స్ అనమాట. యూ షుడ్ డౌన్లోడ్. ఎందుకు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి అంటే 1 or 2 days తర్వాత తీసేస్తారు. అది తీసేసుకోకసారి నా మార్క్స్ ఏవో నాకు తెలుస్తాయి కదా అంటే ఇప్పుడు ఫైనల్కి ఉంటుంది మళ్ళీ. అప్పుడు మీ మార్క్స్ తగ్గినా పెరిగినా అప్పుడు మీకు అరే నేను ఇంతకీ ఏ ఆన్సర్స్ పెట్టినా డైరెక్ట్ ఇచ్చేస్తారు కీ, ఫైనల్ కీ అనేది. నీ రెస్పాన్స్ షీట్ మళ్ళీ పెట్టారు. సో అప్పుడు అరే నా రెస్పాన్స్ షీట్ నేను ఏ ఆన్సర్ పెట్టినా ఒకసారి చెక్ చేసుకుంటే నాకు కొంచెం క్లియర్ అవుతుంది అని అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ అప్పుడు కూడా మీకు మీరే కరెక్ట్ అనిపిస్తే మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు వాళ్ళకి. వాళ్ళకి మళ్ళీ మెసేజ్ పెట్టొచ్చు, లీగల్గా కూడా వెళ్ళొచ్చు. నేను పెట్టింది కరెక్ట్, ఇది చేంజ్ అయింది ఎందుకు అని చెప్పేసి. అలా జరుగుతుందా సార్ అంటే జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అన్న తీసుకోండి ఎర్రర్ అనేది ఉంటుంది. 0.001% అన్న ఎర్రర్ కనిపిస్తుంది. సో అటువంటిప్పుడు యూజ్ అవుతుంది. సో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇమ్మీడియట్గా. ఇది నెక్స్ట్. ఇప్పుడు ఇంకొకటి 1 question రాంగ్ అని మీకు తెలుసు, మీరు అప్లై చేయట్లేదు. సార్ నేను అప్లై చేయట్లేదు సార్, వేరే వాళ్ళు అప్లై చేశారు. ఖచ్చితంగా కరెక్ట్ కీ అయితే మీకు కూడా బెనిఫిటే. అసలు ఈ దేశంలో ఎవ్వరు అప్లై చేయలేదు, ఒక క్వశ్చన్కి ఎవ్వరు ఛాలెంజ్ చేయలేదు.
ఎవరు ఛాలెంజ్ చేయలేదు, అది రాంగ్ ఆప్షన్ అని తెలుసు. అప్పుడు ఏమవుతుందంటే అదేం చేంజ్ చేయరు, ఇక ఫైనల్ కీలో అదే వచ్చేస్తుంది, దాన్ని బట్టే మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఎవరు ఛాలెంజ్ చేసినా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, యూ షుడ్ డౌన్లోడ్ కీ ఆల్సో. కీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అన్ని పేపర్స్లలో ఆన్సర్స్ మార్క్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఏప్రిల్ సెషన్కి బాగా యూజ్ అవుతుంది. ఏప్రిల్ సెషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎందుకంటే 250 క్వశ్చన్స్ మ్యాథ్స్, 250 క్వశ్చన్స్ ఫిజిక్స్, 250 క్వశ్చన్స్ కెమిస్ట్రీ, అన్ని ఆన్సర్స్ తెలిసి ఆ టాపిక్స్ మళ్ళీ రివైజ్ చేయొచ్చు. మీకు ఏమైనా అంబిగ్యూట్ క్వశ్చన్స్ లాగా అనిపించిన, డౌట్ ఉన్నా మీకు సాల్వ్, ఇది ఫైనల్కి ఇదే ఫాలో కావాలి కదా అని చెప్పేసి ఆ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఏప్రిల్లో బెనిఫిట్ అవుతుంది. వెబ్సైట్లో కూడా దాని రిలేటెడ్ టాపిక్ ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా మీకు బాగా బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, అన్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్ని క్వశ్చన్ పేపర్స్ స్పైరల్ చేసుకోండి. బిఫోర్ ఏప్రిల్ సెషన్ మీరు ఒక 2-3 డేస్ ముందు ఈ క్వశ్చన్ అన్నీ ఏమంటారు ఒకసారి చూసుకుంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్, కాలేజెస్ మీద డిపెండ్ అవ్వకండి. కాలేజ్ వాళ్ళు అంటే హాస్టల్ ఉన్నారు, మా అమ్మాయి మా అబ్బాయి ఇప్పుడు ఏది బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండ్రు, సో వాళ్ళు హాస్టల్ వాళ్ళు చూసి చెప్పారు, కాలేజ్ వాళ్ళు చూసి చెప్పారు, ఇన్ని మార్క్స్ అని చెప్పారు అని మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. మై డియర్ పేరెంట్స్, చూడండి, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయికి కానీ మీరు చూసే విధానంకి కాలేజ్లో చూసే విధానంకి చేంజ్ ఉంటుంది ఆటోమేటిక్గా. వాళ్ళు ఫాస్ట్ చూస్తారు, మీరు 1-2 సార్లు చెక్ చేస్తారు, అరే ఇది కరెక్ట్ పెట్టండి, ఇది కరెక్టా కదా, మీది కరెక్ట్ ఉంటుంది అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఇలా మిస్టేక్ జరిగి ఒక స్టూడెంట్ అయితే 2 రోజులు తినకుండా ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఆ కీ చూసుకుంటేనేమో కరెక్ట్ అనిపిస్తుంది, నా రెస్పాన్స్ షీట్ రాంగ్, నాకు మార్క్స్ తక్కువ ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. బట్ తర్వాత వచ్చి తెలిసింది, కానీ ఆ 2 రోజులు అయితే ఫుల్ డిస్టర్బ్ కదా. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఒకసారి చూసుకోండి ఇది. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కౌన్సిలింగ్ వీడియోస్ అన్ని ఫ్రీ మెంటర్షిప్ తోటి మీకు అర్థమయ్యేలా, మీరే చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు సీటు బీటెక్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. మన ఛానల్ మన కోసం, ఇది మన ఛానల్ మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అండ్ పేరెంట్స్ కోసం. సో ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.